మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. రక్షణ కల్పించవలసినటువంటి రక్షక భటుడిపైనే ఏకంగా కత్తితో విరుచుకుపడ్డాడు ఒక యువకుడు. ల్యాప్టాప్ చోరీ కేసులో అక్కడికి వెళ్లిన కానిస్టేబుల్ పైన ఇద్దరు యువకులు ఎదురుదాడికి దిగారు. దాడికి దిగడమే కాదు, పోలీసులు అనేటువంటి భయం కూడా లేకుండా కత్తితో బెదిరింపులకు పాల్పడ్డాడు ఆ యువకుడు. పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో ఇటీవల జరిగిన ఒక ఘటన స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది. శాంతి భద్రతలను కాపాడవలసిన పోలీసులకే అక్కడ చేదు అనుభవం ఎదురైంది. ఓ యువకుడు తన ల్యాప్టాప్ చోరీకి గురైందంటూ అత్యవసర సహాయం కోసం నేరుగా 100 నంబర్కి కాల్ చేసి సమాచారం అందించాడు. వెంటనే స్పందించిన హెడ్ కానిస్టేబుల్ రమణయ్య గస్తీ బాధ్యతల్లో భాగంగా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాడు. అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు యువకులను ఏమైందని ప్రశ్నించడం ప్రారంభించారు. బాధితుడిలా ఫోన్ చేసిన ఆ యువకులను పోలీస్ కానిస్టేబుల్ విచారిస్తున్న సమయంలోనే అక్కడ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పోలీసులమనే గౌరవం ఇవ్వకపోగా ఆ ఇద్దరు యువకులు ఒక్కసారిగా హింసాత్మక ప్రవర్తనకు దిగారు. విధి నిర్వహణలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రమణయ్య పైకి దూసుకువెళ్లారు. అంతటితో ఆగకుండా తమ వద్ద ఉన్న కత్తిని బయటకు తీసి ఆయనను ప్రాణాలతో చంపుతామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. నడి రోడ్డుపైన యువకులు కత్తులతో వీరంగా సృష్టించడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు, ప్రయాణికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ఆ ప్రాంతంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత, గందరగోళ వాతావరణం నెలకొంది. పోలీసు అధికారి పైన ఈ విధంగా దాడికి ప్రయత్నించడం ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. ఇక కానిస్టేబుల్ కత్తితో బెదిరించి భయభ్రాంతులకు గురి చేసిన ఆ యువకుల దురాగతం పైన పోలీసులు వెంటనే కఠినంగా స్పందించారు. అదనపు బలగాలను రప్పించి ఆ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విధి నిర్వహణలో ఉన్న పబ్లిక్ సర్వెంట్ పైన దాడికి యత్నించడం, ప్రాణహాని తలపెట్టేలా కత్తితో బెదిరించిన నేరం కింద ఆ ఇద్దరు యువకులపైన పోలీసులు తీవ్రమైన సెక్షన్ల కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ల్యాప్టాప్ చోరీ పేరుతో పోలీసులను రప్పించి ఇలా పక్కా ప్లాన్తో దాడికి పాల్పడ్డారా, లేక మరేదేమైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు ఇప్పుడు కూపీ లాగుతున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని రక్షణ కల్పించే పోలీసులపైనే కత్తి దూస్తే చట్టం తన పని తాను ఖచ్చితంగా చూపుతుందని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఇలాంటి అసాంఘిక శక్తుల పట్ల పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాలని స్థానికులు కోరుతున్నారు. కానిస్టేబుల్ పైన ఇద్దరు యువకులు కత్తితో దాడి చేసి బెదిరించినటువంటి విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. Hey!